ఆసా అనేటువంటి రాజు యుద్ధానికి వెళ్తున్నాడు. సో జెరహు అనేటువంటి ఆ రాజు నేనండి వేవేల సైన్యం కలిగినటువంటి వాడు, చాలా గొప్ప సైన్యం ఉంది. కానీ ఆసాబ్ దగ్గర కొద్ది సైన్యం మాత్రమే ఉంది. కానీ ప్రభుత్వంలోకి వెళ్ళి మొర్రపెట్టాడు, అయ్యా నా కార్యం సఫలం చేయయ్యా, యుద్ధానికి వెళ్తున్నాను, మేము ఓడిపోకూడదు, యుద్ధంలో మా సైనికులు ఎవరో, మా యొక్క పిల్లలు ఎవరూ నశించిపోకూడదు, మాకు సహాయం చేయని ఆశ దేవుని సందులో దేవునికి అప్పగించుకున్నాడు, దేవునిపై ఆనుకున్నాడు. అందును బట్టి ఆశాకు దేవుడు ఘనజయాన్ని ఇచ్చాడు. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. ఆ తర్వాత ఇంకా మనం చెప్పాలంటే యెహోషాపాత్ అనే రాజు కూడా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించాడు, దేవుని మీద ఆనుకున్నాడు, నిరీక్షణ ఉంచాడు. యుద్ధం యెహోవాదే అని నమ్మాడు, తన కార్యం సఫలం చేయబడింది. దావీదు జీవితంలో దేవుడు తన కార్యాన్ని సఫలం చేశాడు. యోసేపు జీవితంలో తన కార్యాన్ని దేవుడు సఫలం చేశాడు. ఎస్తేరు జీవితంలో దేవుడు తన కార్యాన్ని సఫలం చేశాడు. ఇంకా నూతన నిబంధనలోకి వచ్చాడు అపోస్తులైన పౌలు తన కార్యం సఫలం అవ్వాలని దేవుని ప్రార్థన చేశాడు. ప్రతి విషయంలో కూడా అపోస్తులైన పౌల్ని దేవుడు దీవిస్తూనే వచ్చాడు. ఎక్కడికి వెళ్ళినా సరే విజయ కేతనం ఎగురువేయగలిగాడు. నీ జీవితంలో కూడా దేవుడు నీ కార్యాన్ని సఫలం చేయాలంటే నీ యొక్క పనుల భారాన్ని ప్రభు మీద వేయాలి, ఆయన మీద ఆధారపడాలి, ఆయన మీద ఆనుకోవాలి.